అందరికీ నమస్తే, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. 14 రోజులు బాలకృష్ణకు రిమాండ్. ఇక చూడు, ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలింపు. క్యాతన్పల్లి ఘటనలో 20 మందిపై కేసు. A1గా మాజీ ఎమ్మెల్యే, A2గా మూల రాజిరెడ్డి. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత మరో మలుపు దారితీసింది. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ వాహనాలపై రాళ్ల దాడి, కానిస్టేబుల్కు తీవ్ర గాయాలై కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణను కోర్టుకు 14 రోజుల రిమాండ్ విధించింది. రైట్, ఇక్కడ అమాంతం బాలకృష్ణ క్రేజు 100% పెరిగిపోయిందట. ఉండనియాక అనవసరంగా చేసుకొనియాక వీళ్ళు పట్టుకపోయి అరెస్టులు చేయడం వలన గొడవలు అయ్యి రాళ్ల దాడులు అన్నీ జరిగి కొంతమంది గాయాలైనాయి, కొంతమందికి అద్దాలు అవి పలిగినట్టు కూడా సమాచారం. అయితే ఆయన ఉండనియకుండా పోలీసులు పోయి అత్యుత్సాహం ప్రవర్తించారు, అన్ని లేపి అంత పెంట చేసిర్రు. చేయడం వల్లనే అమాంతం ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ఆయన జైలు పంపించడం వలన చెన్నూరులో ఇప్పుడు బాలకృష్ణ మన హవా కొనసాగుతూ ఉంది అని చెప్పి వీళ్ళు విశ్లేషకులు మాట్లాడుకున్న మాట. ఎందుకు అంటే దీని మీద మన తీర్మార్ మల్లన్న కూడా ఇదే మాట్లాడుకొచ్చిండు. ఏ విధంగా అంటే రూష ప్రయత్నం చేయండి. ఇక వివేక్ కు ఎవడు సలహా ఇస్తాడో ఏమో నాకు అర్థం కాదు. కానీ వివేక్ గారు, మంత్రి వివేక్ గారు బాలకృష్ణ ఎవడు అరెస్ట్ చేయమని సలహా ఇచ్చింది మీకు? చెన్నూరులో కథమవుతున్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఊపిరి పోసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మొదట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సీట్ చెన్నూరే. అర్థమైందా? బాలకృష్ణను అరెస్ట్ చేయమని చెప్పినోడేవాడు అని అంటున్నాడు. అంటే అనవసరంగా ధర్నా చేసుకుంటున్న వాటికి వచ్చి అరెస్ట్ చేసి ఆయన హీరో చేసిర్రు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాలకృష్ణ హైలైట్ అవుతూ ఉన్నది. జైలుకు పంపినోడు కాదు, జైలుకు పోయినోడు ఇక్కడ హైలైట్ అవుతాడు అని చెప్పి తీర్మానం మళ్ళీ మాట్లాడుకొస్తున్నాడు. అయితే దీని మీద కూడా ఇంకొక రకం కూడా మాట్లాడు. ఏ విధంగా మాట్లాడిందంటే చూడియో, రేవంత్ రెడ్డి పిచ్చోడు అనుకుంటున్నావా? కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? పుసుక్కను అరెస్ట్ చేస్తే వాళ్ళకు మద్దతు పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి ఉత్తరాఖండ్లో నోటీసులు ఇస్తూ ఉన్నాడు, అరెస్ట్ చేతలేడు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు. ఇక ఇంకోటి చూడు, ఇక ఇంకో ముచ్చట చూడు. అర్థమైందా? ఏం చెప్తా ఉన్నాడు? జైలుకు వేయినోళ్ళు లీడర్ అవుతారు అంటే ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు అనే ఉద్దేశంతో ప్రజలలో ఒక ఆదరణ వస్తుంది. రావడం వలన జైలు పోయినోడికి ఇంకో కొంచెం ఆదరణ వస్తుంది. ఇంకా జైలు ఒకటే కాదు, రిలీజ్ అయ్యి వచ్చినాక ఇంకో ఘోరంగా ఉంటుంది కథ. దండలు వేసుడు, డబ్బులు పెట్టుడు, ఇంకా పెద్ద కథ ఉంటుంది. అసలు విషయం ఏంటి అంటే తీర్మార్ మల్లన్న అనేటైనాను హైలైట్ చేసింది ఎవరు? కేసీఆర్ చేసిండు. నేను చెప్తా ఉన్నా కదా, ఏదో ఇట్లా స్క్రీన్ పెట్టుకొని చదువుకొని ఆయన వాడతారని చెప్పి యూట్యూబ్ నుంచి అంత ఇన్కమ్ పొందడం అని మెల్లగా వస్తే ఆయన దిశ మొత్తం మారిపోయింది. ఆయన అనుకున్నది ఒకటి అయింది, ఇక్కడ అయింది ఒకటి అయింది. ఆయన ఏం చెప్తాడు చూడు. నేను ఇట్లే సాధారణంగా వార్తలు చదువుకుంటూ నన్ను ఎమ్మెల్సీ చేసింది కేసీఆర్. అతను దాడి చేసి జైల్లో పంపడం వల్ల నేను లీడర్ అయినా. ఏదో పార్టీ పెట్టే వర్గాలు నిజము. ఆయన వార్తలు చదువుకుంటున్నా అంటే ఏదో కేసీఆర్ మీద దుర్భాషలు ఆడుతాడు అని చెప్పి అనవసరంగా 4 సార్లు 5 సార్లు జైల్లో పెడితే ఏమున్నది? పబ్లిక్లో అనంతం ఆయన క్రేజు ఎక్కడికో వెళ్ళిపోవడం వలన తీర్మానం వలన తెలంగాణలో హైలైట్ అయిపోయిండు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన వీడియోలే, ఇన్స్టాగ్రామ్లో అయిన వీడియోలే, ఫేస్బుక్లో అయిన వీడియోలే, యూట్యూబ్లో అయిన వీడియోలే. ఏమన్నా తెలంగాణలో సోషల్ మీడియా ఎంత ఘోరంగా తయారైందో మీకు తెలుసు. అమాంతం లేపేసింది. ఇక ప్రజల దృష్టిలో కూడా తీర్మానం మల్లన్నకు ఒకప్పుడు ఏ విధంగా ఉండేయంటే ప్రశ్నించే గొంతుగా తెలంగాణలో మళ్ళొకటి పుట్టింది, కేసీఆర్ని ఎదిరించే మొగోడు పుట్టిండు అని చెప్పి చాలామంది పబ్లిక్ ఇలానే అనుకున్నారు. తీర్మానం మల్లన్న ఏడికాడికి మొత్తం బట్టగాల్సి మీదేసినట్టుగానే మొత్తం అవినీతి మొత్తం బయట పెడతాడు, వాళ్ళు వేసే అధ్వాన పనులన్నీ మొత్తం బయట పెడతాడు, వాళ్ళు వేసే ఇల్లీగల్ పనులను బయట పెడతాడు. తెలంగాణకు పోరాట యోధులు వచ్చిండు, తెలంగాణలో ఒక ప్రశ్నించే గొంతుకు వచ్చిండు అని చెప్పి ప్రజలలో ఘోరమైన పాపులారిటీ వచ్చింది. అప్పుడు ఆ పాపులారిటీ వల్ల మల్లన్నను హైలైట్ చేసిండు. లాస్ట్కు ఆయన ఎమ్మెల్సీ చేసిరు, ఒక పార్టీ పెట్టేంత స్థాయికి తీసుకొచ్చిరు. లాస్ట్కు 2,000 కోట్లు 3,000 కోట్లు సంపాదించుకుంటూ కూడా మీరే చేసిరు పబ్లిక్. అంటే చూడండి, ఇక్కడ కేసీఆర్ తీర్మార్ మల్లన్న అనేటైనను అనగదొక్కడానికి చేసిన పని తీర్మానం మల్లన్నకు అది ప్లస్ పాయింట్గా మారి ఒక
రాజకీయ నేతగా, ఎమ్మెల్సీగా, ఒక పార్టీ అధినేతగా ఎదిగిపోయిండు. అంటే ఇక్కడ మనం దీన్ని మాట్లాడుకొస్తున్న విషయం చూసుకున్నట్టయితే ఈయన చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ బాలకసుమన్ ఇష్యూ కూడా ఈ విధంగానే రేజ్ అవుతా ఉన్నది. తీన్మార్మలన ఏ విధంగా మాట్లాడుకొచ్చిండు, బాలకసుమన్ 14 రిమాండు ఈ వార్త మీద. సరే, మల్లన మాట్లాడిన మాటలను మనం చూసుకున్నట్టయితే అనవసరంగా పడుకున్న పురిని లేపినరా అయ్యా, మీరు లేపి జైల్లో పెట్టిర్రు, ఇక దానికి బయటకు వచ్చిన కదా పంజాయింట్ ఏంటిదో తెలుస్తుంది. బాలకసుమన్ అనవసరంగా మీరు హైలైట్ చేసిర్రు. ఇప్పుడు చెన్నూరులో 2028లో ఎన్నికలు పెడితే మొదట ఓడిపోయేది వివేక్ వెంకటస్వామినే, గెలిచేది బాలకసుమనే. ఈ దెబ్బ అప్పుడు తలుగుతుంది. అనవసరంగా ప్రశ్నించే గొంతుకలను తొనగదొక్కిండు అనే ఉద్దేశం ప్రజలలో వస్తుంది అని చెప్పి ఈ విధంగా చెప్పుకొస్తా ఉన్నాడు. తీర్మానం ఈ విధంగా నరుకొస్తా ఉన్నాడు వెనక నుంచి. ఈయన చెప్పింది కరెక్టే. అయిన విషయంలో చేసినది కూడా కేసీఆర్ అయినా పరంగా కేసీఆర్ చేసిన ఉద్దేశపరంగా కరెక్టే. నన్ను తిడుతున్నాడు, జైలు వేయాలి. కానీ అది ఎట్లా కొట్టింది, రివర్స్ కొట్టింది. అది ఒక్కొక్క టైంలో అతడు సీమలో ఏమయ్యేది, ఒక గన్ను ఉంటుంది. ఆ గన్ను ట్రిగ్గర్ నొక్కగానే అందులో ఒక చిన్న మనం ఆ గోళీలు ఆడుకునే గోళీ ఉంటుంది కదా, గోళీ ఉండడం వలన సోను సూద్ కాలిస్తే ఎందుకు రివర్సెస్ తగ్గుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే అతన్ని కాలవాలనే ఉద్దేశంతో కాలిస్తే ఇది రివర్సే కొట్టింది. రివర్స్ కొట్టి ఈయన ప్రాణమే పోతుంది అన్నట్టు. అట్లున్నది అన్నట్టు. మనం ఒకరిని అరెస్ట్ చేయడం వలన వాళ్ళే హైలైట్ అవుతారు తప్ప అరెస్ట్ చేయించినోడు కాదు. అరెస్ట్ చేయించినోనికి అక్కడ వ్యక్తిగతంగా అయినా కానీ విమర్శ వస్తుంది, ఆయన పాపులారిటీ తగ్గుతుంది. ఎవడైతే అరెస్ట్ అయిండో వానికి పాపులేషన్ వస్తుంది, పాపులారిటీ కూడా వస్తుంది అని చెప్పుకొస్తా ఉంటాడు అనమాట. ఇట్లున్నది. అయితే మొత్తానికైతే ఇప్పుడు చెన్నూరులో బాలకసుమన్ హవా మళ్ళీ ప్రభంజనం సృష్టించబోతున్నారా, అదొకటి. ఇక హుజరాబాద్కు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డిది కూడా సేమ్ ఇలానే అరెస్టులు, దొబ్బుడు, పోకడ, ఆయన పోలీసులను దొబ్బుడు, పోలీసులు ఆయన దొబ్బుడు, ఆయన అరెస్ట్ చేశాడు. ఇప్పుడు హుజరాబాద్లో మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డిది మళ్ళీ ప్రభంజనం సృష్టించిండు. మళ్ళీ ప్రభంజనం మెల్లమెల్లగా ఆయన జెండాలు పాతుకుంటే పోతున్నాడు. అంటే చూడండి, అక్కడ ఎక్కడ పోరాటాలు చేస్తే అక్కడ అడగదొక్కుదామని చెప్పి ప్రభుత్వం చూసుకున్నప్పటికీ వీళ్ళే హైలైట్ అవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమైనా పిచ్చోడా? రేవంత్ రెడ్డి హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేయలేడు? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఫస్ట్ సీటు ఖాళీ అయ్యేది రేవంత్ రెడ్డిదే. ఆయనకు తెలిసి కూడా ఆయన ఏంటంటే నోటీసులు ఇస్తా ఉన్నాడు అని చెప్పి మళ్ళీ మాట్లాడుకొస్తా ఉన్నాడు.